ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మీకు అందరికీ హ్యాపీ గుడ్ మార్నింగ్. ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకుందాము. నిర్గమాకాండము 23వ అధ్యాయము 27వ వచనము 2వ మాట నేను చదువుతున్నాను, గమనించండి. నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లుగా చేసేదను. ప్రియదేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్య భాగము మనము గమనించినట్లయితే తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు ఇస్తున్నటువంటి మాట ఏం మాట అంటే, నీ సమస్త శత్రువులు నీ ఎదుటి నుండి పారిపోవునట్లుగా నేను చేస్తాను అని సెలవిచ్చుచున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు ఒక మాట ఇచ్చాడంటే ఆ మాట నెరవేరుస్తాడు. ఇజ్రాయేలు ప్రజలు వారి జీవితంలో ఎన్నో కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానములు, శత్రువు పోరాటము ఇవన్నీ ఉన్నప్పటికి కూడా ఇజ్రాయేలు ప్రజలను దేవుడు ఎంతగానో ప్రేమించి వారిని కాపాడుతూ వారికి కలుగుచున్నటువంటి ప్రతి ఒక్క శత్రువ పోరాటం నుంచి వారిని కాపాడారు. ప్రియదేవుని బిడ్డలారా, నా జీవితంలో కలుగుతున్నటువంటి ప్రతి ఒక్క శత్రువ పోరాటం నుంచి దేవుడు మనకు విడుదల ఇవ్వనయ్యున్నాడు. నీ జీవితంలో కలుగుతున్న ప్రతి ఒక్క శత్రువ పోరాటము నుంచి దేవుడు నీ ఎదుటి నుండి పారిపోవునట్లుగా చేస్తాడు. నీ యొక్క జీవితంలో సాతాను ఎదురవుతున్నటువంటి ప్రతి పోరాటం నుంచి, సాతాను కలుగచేయుచున్నటువంటి ప్రతి ఇబ్బందుల నుంచి, సాతాను ఎదురవుతున్నటువంటి నీకు కలగచేస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి బాధల నుంచి దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ ఎదుటి నుండి పారిపోవునట్లుగా చేస్తానని సెలవిచ్చుచున్నాడు. నీకు సాతాను ఈ విధముగా బాధ పెట్టిస్తుందా? అనారోగ్యము చేత, రోగాలు చేత నిన్ను ఇబ్బంది పెడుతుందా? ఆర్థికమైన ఇబ్బందులు, శ్రమలు, నిందలు, అవమానములు, కష్టాలు, నీ యొక్క శరీర అవయవములు నీకు సహకరించే విధముగా లేకుండా చేస్తుందా? అయితే దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో నీకు ఇస్తున్నటువంటి మాట, సాతాను నీ ఎదుట నుండి పారిపోవునట్లుగా చేస్తానని సెలవిచ్చుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, భయపడకండి, దిగులు పడకండి, అధైర్యము చెందకండి. ధైర్యముగా ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. సాతాను నీకు కలగచేయుచున్నటువంటి ప్రతి పోరాటము నుంచి, ప్రతి శ్రమల నుంచి, నిందల నుంచి, ప్రతి విధమైనటువంటి అనారోగ్యముల నుంచి దేవుడు నీ ఎదుట నుండి వాటిని పారదూలనయ్యున్నాడు. నీ ఎదుట నిలవనీయకుండా చేసే విధముగా దేవుడు చేయనయ్యున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. దేవా, స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి ప్రార్థన చేయుచున్నానయ్యా. ఈ ప్రార్థన ఎంతమంది వింటున్నారో, వినబోతున్నారో, ఏకీభవిస్తున్నారో, ఈ ఛానల్ని ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తున్నారో మా ప్రభువా, ప్రార్థన విన్నపములు ఎంతమంది ఇస్తున్నారో వారందరినీ నీ సన్నిధానానికి తీసుకొని వచ్చుచున్నానయ్యా. వారిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానముతో మీరు మాతో మాట్లాడారు. నీకు నీ సమస్త శత్రువులు నీ ఎదుటి నుండి పారదోయినట్టుగా నేను చేస్తానని మీరు సెలవిచ్చారయ్యా. పారిపోవునట్లుగా అయా మీరు చేస్తానని సెలవిచ్చుచున్నారు. అయా, నీ ప్రియ బిడ్డలు నా తండ్రి సాతాను ఉచ్చులో పడిన తండ్రి, సాతాను ఆయా కలగ చేయుచున్న ప్రతి శ్రమల నుండి, నిందల నుండి, అవమానము నుండి, కష్టాల నుంచి, వ్యాధుల నుంచి, బాధల నుంచి, దుఃఖం నుంచి, ఒంటరితనము నుంచి యేసు నామములో నా తండ్రి వారి జీవితంలో పారిపోవునట్లుగా చేయమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. సాతాను కలగ చేయుచున్నటువంటి ఆయా ప్రతి విధమైనటువంటి నా తండ్రి కార్యకలాపాలను యేసు నామములో వారి జీవితంలో నా తండ్రి పారిపోవునట్లుగా చేయమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. పారిపోవును గాక మా ప్రభువా. స్తోత్రం నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారో వారికి ఆరోగ్యాన్ని దయచేయండి. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయండి. కోర్టు కేసుల నుండి వారికి విడుదల దయచేయమని అడుగుచున్నాను. వ్యాపారం నా తండ్రి, వ్యాపారస్తులను, బిజినెస్ చేయించిన వారిని వారు చక్కగా మీరు దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాను. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయమని అడుగుచున్నాను. జీవనోపాధి లేకుండా బాధపడుచున్నటువంటి యవనస్తులకు నా తండ్రి మంచి భవిష్యత్తును దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన.
ఆర్థిక ఇబ్బందుల ద్వారా బాధపడుచున్న వారికి నా తండ్రి మీ యొక్క ఆర్థిక సహాయమును వారికి దయచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి, నీకు వందనాలయా. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. కుటుంబంలో సమాధానము లేనటువంటి వారికి సమాధానము దయచేయమని అడుగుచున్నాను. చెదిరిపోయినటువంటి కుటుంబాలను సమకూర్చమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. సాతాను వేయుచున్న, సాతాను ఆలోచన చేయుచున్న ప్రతి ఒక్క సాతాను బంధకాలు యేసు నామములో కూలిపోవును గాక. మా ప్రభువా నీ ప్రియ బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. ఆయా వారు వెళ్ళుచున్న ప్రతి ఒక్క పనిలోనూ, వారు చేయుచున్న ఆయా ప్రతి పనిలోనూ, వారు వెళ్ళుచున్న ప్రతి మార్గంలోను నీ కాపుదలను దయచేయమని నజరేడైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.